యేసు ప్రభువారు కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకొచ్చారు. అప్పుడు రెండవ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇది రెండవ మాట. కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకొచ్చారు. ఇప్పుడు రెండవ మాట నేర్చుకుందాం. దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. కనుక ఇక్కడ యేసు ప్రభువారు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటా ఉన్నారు యేసయ్య. కనుక ఇక్కడ ఏ దుఃఖము పడాలి? ఎవరు ఓదార్చబడతారు? అంటే ఇక్కడ యేసు ప్రభువారు దైవ చిత్తానుసారమైన దుఃఖం మనుషులను ఏం చేస్తుందంటే, రక్షణార్థమైన మారుమనసు కలుగజేస్తుందని ప్రభువారు చెప్తా ఉన్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేస్తుంది. పేతురు పత్రికలో ఉంటుంది. కనుక దేవుని చిత్తానుసారంగా దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. అంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? దేవుని సంబంధిత విషయాల్లో సేవ చేస్తూ చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. కనుక ఏ విధమైన దుఃఖం? సువార్తలో దుఃఖం, వాక్య పరిచర్యలో దుఃఖం, సంఘాలు స్థాపించడంలో దుఃఖం, ఆత్మను రక్షించడంలో దుఃఖం, నీతిగా జీవించడంలో దుఃఖం, న్యాయంగా నడుచుకోవడంలో దుఃఖం, యథార్థంగా ఉండడంలో దుఃఖం, ప్రేమ చూపించడంలో దుఃఖం. కనుక మరి ఎంతో మంచితనం చూపించడంలో కూడా దుఃఖపడుతూ ఉంటారు చాలామంది. ఎలాగ దుఃఖపడుతుంటారు? మనం మంచి చేస్తూ ఉంటాం. అనేక మంది ఆ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మనల్ని హాని చేస్తూ ఉంటారు. అలాగే మనం ప్రేమ చూపిస్తుంటాం. ఆ ప్రేమ ఆసరాగా తీసుకొని మనం దుఃఖం కలుగజేస్తూ ఉంటారు. అలాగే మనం ఎన్నో రకాలుగా సహాయాలు చేస్తూ ఉంటాం. ఆ సహాయాలు ఆసరాగా తీసుకొని మనుషులకు దుఃఖం కలుగజేస్తూ ఉంటారు. కనుక ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ లోకంలో యేసుప్రభువు నమ్ముకుంటే చాలామంది చాలా దుఃఖపడుతూ ఉంటారు. ఇంట్లో ఒకళ్ళు నమ్ముకుంటే 10 మంది నమ్మరు. ఇంట్లో ఒకళ్ళు నమ్ముకుంటే ఒకళ్ళు విరోధంగా ఇద్దరు విరోధంగా ముగ్గురు ఉంటారని యేసుప్రభువారు చెప్పారు. అప్పుడు బాధలొస్తాయి, కష్టాలొస్తాయి. ఇంట్లోంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటప్పుడు దుఃఖపడుతూ ఉంటారు, కన్నీరు కరుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక అటువంటి వాళ్ళకి దేవుడు ఓదారుస్తాను అంటా ఉన్నాడు దేవుడు. ఈ యేసుప్రభు సేవ కొరకు మరి ఎంతోమంది కష్టాలు పడేవారున్నారు, బాధలు పడేవారున్నారు, ప్రాణాలు పోగొట్టుకునేవారున్నారు. ఎంతోమంది కన్నీరుతో సేవ చేసేవారున్నారు. కనుక ఆయనకి సమర్పించుకొని, ఆయనలో నడుస్తూ, ఆయనలో జీవిస్తూ ఎంతోమంది దేవునిలో చాలామంది మానసికంగా, శారీరకంగా దుఃఖపడేవారు చాలామంది ఉన్నారు. కనుక అందుకనే ఆ దుఃఖపడే వారికి దేవుడు చెప్తున్నారు. ఏమంటేనే దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటా ఉన్నారు. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖం పడుతూ ఉంటే మీరు దేవుని ఓదార్పు పొందుకుంటారు అంటా ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాలున్నాయి. మీ కన్నీరు నాట్యంగా మారును అని ఉంది. మీ ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను అని చెప్తా ఉన్నాడు దేవుడు. కనుక మీ కన్నీరు నా పాత్రలో దాచిపెట్టి ఉంచాను అని చెప్తా ఉన్నాడు యేసయ్య. కనుక ఎన్నో మాటలున్నాయి. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేస్తుంది. మీరు కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడట మంచిది అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక అక్కడ చాలామంది తప్పుడు పనులు చేసి శ్రమపడుతూ దుఃఖపడుతూ ఉంటారు. కాదు, ఇక్కడ మేలు పనులు చేసి శ్రమపడి దుఃఖపడాలి. అది దేవుని దృష్టికి హితమవుతుంది గానీ, తప్పుడు పనులు చేసి దుఃఖపడకూడదని ప్రభువారు చెప్తా ఉన్నారు. కనుక ఈ లోకంలో చాలామంది మంచిగా జీవిస్తుంటే దుఃఖపడుతూ ఉంటారు. ఇంట్లో చూడండి, ఎంత మంచిగా పనిచేసిన భార్య వల్ల దుఃఖం, అలాగే భర్త వల్ల దుఃఖం, పిల్లల వల్ల దుఃఖం, కుటుంబం వల్ల దుఃఖం, శత్రువుల వల్ల దుఃఖం, అలాగే స్నేహితుల వల్ల దుఃఖం కలుగుతూ ఉంటది. మనం ఎంత మంచి చేసినా వాళ్ళు మనకి హాని చేస్తూ ఉంటారు, వెన్నుపోటు పొడుస్తుంటారు, మానసికంగా శరీరంగా బాధిస్తూ ఉంటారు. అటువంటి దుఃఖం మనకి హితమవుతుంది. అటువంటి దుఃఖం దేవునికి మంచిది అని చెప్తా ఉన్నాడు దేవుడు. కనుక అటువంటి దుఃఖపడితే దేవుడే ఓదారుస్తాడు అని ప్రభు చెప్తున్నారు. కనుక మన దుఃఖం వస్తుంది. ఈ లోకంలో దుఃఖం లేని మనిషి ఎవడూ లేడు. మానసిక దుఃఖం, శరీర దుఃఖం. కనుక దుఃఖం 2 రకములు. ఒకటి మానసిక దుఃఖం, 2 శరీర దుఃఖం. మానసికంగా దుఃఖపడేవారు ఉన్నారు, 2 శారీరకంగా దుఃఖపడేవారు ఉన్నారు. కనుక శారీరకంగా దుఃఖపడే మనుషుల్లో నీతి న్యాయం ఉండాలి ఆ దుఃఖంలో. అలాగే మానసికంగా దుఃఖపడడంలో నీతి న్యాయం ఉండాలి, మంచితనం కనిపిస్తూ ఉండాలి. అటువంటప్పుడు మనం దేవుని దృష్టిలో ధన్యులము అంటా ఉన్నాడు ప్రభువారు. కనుక దుఃఖం పడితే మీరు ధన్యులు, మీరు ఓదార్చబడదురు. ఎవరి ఓదార్పు కలుగుతుంది? దేవుని ఓదార్పు కలుగుతుంది. తర్వాత దేవుని చిత్తానుసారమైన మనుషుల యొక్క ఓదార్పు కూడా మనకు కలుగుతుంది. కనుక దేవుని ఓదార్పు మనకు కావాలి. ఈ లోకంలో మనుషుల ఓదార్పు మనకొద్దు. దేవుని ఓదార్పే కావాలి. దేవుని ఓదార్పు మనకుంటే మనుషుల ఓదార్పు కూడా మనకి తన బిడ్డల ద్వారా మనకు ఓదార్పు అందిస్తాడు దేవుడు. కనుక ఈ లోకంలో మనుషుల ఓదార్పు అంతా కూడా ఆశించి ఓదారుస్తూ ఉంటారు. ఏదో ఆ క్షణం ఓదారుస్తూ ఉంటారు. కనుక దేవుడు ఓదారిస్తే ప్రశాంతత, శాంతి ఉంటుంది, మనకి ధైర్యం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. అందుకని ఆ దేవుడు మందిరంలో, ఆ దేవుని సన్నిధిలో, ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎక్కువగా దేవుని ఓదార్పు కొరకు ప్రార్థనలో, వాక్యం వినడంలో, ఆయన దగ్గర ఉండడంలో
మనం నేర్చుకొని మన సమస్యలు దేవుని దగ్గర చెప్పుకొని దేవుని ఓదార్పు మనం పొందాలి. ఈ లోకంలో ఎవరికీ చెప్పుకోండి ఎటువంటి దుఃఖము కూడా చెప్పుకోవాలంటే దేవుడి దగ్గరే చెప్పుకోవాలి. ఆయనే ఓదార్చేవాడు. ఈ లోకంలో కొద్ది మంది దగ్గర చెప్పుకుంటాం. మనకి ఈ సమస్య ఉంది, ఆ కష్టం వచ్చింది, ఆ బాధ వచ్చింది, ఈ సమస్య ఉంది. అవే ఈ మనుషులు ఆసరాగా తీసుకొని మనకు హాని చేస్తారు. మనకి ఎన్నో కీడులు చేస్తారు. మన యొక్క వీక్‌నెస్ వాళ్ళకి చెప్పడం బట్టి వాళ్ళు మనకి హాని, కీడు కలుగజేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక మనం కష్టం, బాధ కలిగితే దేవుని దగ్గరే చెప్పాలి. మనం మనుషుల దగ్గర చెప్పాలనుకుంటే మరి అందరి దగ్గర చెప్పకూడదు అన్ని వీక్‌నెస్‌లు కూడా. కనుక కొన్ని దాయాలి. ఈ వివేచన కలిగి నడవాలి. పాముల వలె వివేకం కలిగి నడవాలి. పావురూపం వలె నిష్కపటులై ఉండాలి. కనుక దేవుని బిడ్డలు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంలో ఏముండాలి? నీతి న్యాయం ఉండాలి, మంచితనం ఉండాలి, సహాయం ఉండాలి. అటువంటి దుఃఖపడే వాళ్ళు దేవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుని పనుల్లో, దేవుని సేవలో, దేవుని మార్గంలో, దేవుని కార్యాల్లో నడిచే వాళ్ళకి దుఃఖం కలుగుతుంది. లోకం శ్రమ పెడుతుంది, లోకం బాధ పెడుతుంది, లోకం ఎన్నో విధాలుగా కొంగగొడుతుంది. అంతేకాదు ఇంట్లో నుంచి, కుటుంబంలో నుంచి, సంఘం నుంచి, సమాజం నుంచి వెలివేస్తుంది. అయినా మీరు ధన్యులే, దేవుని రాజ్యం మీది అని దేవుడు చెప్తా ఉన్నాడు. మిమ్మల్నే నేను ఓదారుస్తానని ప్రభువారు చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, దర్శించండి, బాధపడే వారిని కూడా కృప చూపించండి, రక్షించండి నాయన. ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. నీ విషయంలో, నీ చిత్తానుసారమైన విషయంలో, మంచితనంలో, మంచి ప్రేమ చూపించడంలో, నీతియాన్ని నడచడంలో, అనేక మంది సహాయం చేయడంలో దుఃఖపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ స్వార్థ విషయంలో, వాక్య విషయంలో, ఆరాధన విషయంలో, సంఘ నడిపింపు విషయంలో ఎంతోమంది దుఃఖపడుతూ ఉన్నారు నాయన. వాళ్ళందరినీ ఓదార్చండి, ధైర్యం చెప్పండి, బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. మీ ఓదార్పే మాకు కావాలని జ్ఞాపం చేసుకొని ఆస్వాదించమని తండ్రి, నీ చిత్తానుసారమైన దుఃఖపడుతూ నీ యొక్క ఆశీర్వాదాలు, ధన్యతని, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క మహిమని పొందుకునే భాగ్యం మాకు సంఘాన్ని కలుగు చేయండి. ఈ టీవీ ద్వారా, ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా, ఈ వీడియో ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ముట్టండి, బలపరచండి, స్థిరపరచండి. వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. అంతేకాదు వాళ్ళ త్వరలో మంచి రోజులు ఇవ్వండి. ఆ దుఃఖాన్ని తీసివేసి శాంతి, సమాధానాన్ని, ఆనందాన్ని దయచేయండి. ప్రభువా, ఆ దుఃఖాన్ని మార్చే దేవుడు నువ్వే. దుఃఖాన్ని సంతోషంగా, ఆనందంగా మార్చే దేవుడు నువ్వే. కనుక ప్రభువా, ఆ దుఃఖాన్ని సంతోషం, ఏ దుఃఖంలోని బిడ్డలు ఉన్నారో ఆ దుఃఖం తీసివేసి సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళు కలుగు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు యాంటోనీ. కనుక గుర్తుంచుకోండి, ఈ పరిచర్యని ప్రోత్సహించండి దయచేసి. నా ఫోన్ నెంబర్ 817995554558. ఇది వాట్సాప్ నెంబర్ కూడాను. కనుక మీరందరూ కూడా దయచేసి చిన్న పరిచర్యని ప్రోత్సహించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.